ఈ వీడియోలో మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో తెలుగులో వాదనలు వినిపించేందుకు ప్రయత్నించడం, న్యాయమూర్తి చమత్కరించడం, దాంతోపాటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు ఆయనకు సంబంధించిన కంపెనీతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒక ఒప్పందం చేసుకుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాధాకృష్ణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన నజరాగా అభివర్ణిస్తోంది. దాంతోపాటు మాజీ మంత్రి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ఆస్తుల వేలం వ్యవహారం అయితే ఇంకా కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. ప్రకటనలు ఇవ్వడం, వేలం వేయకుండా ఉండడం జరుగుతుంది. ఈసారైనా వేలం జరుగుతుందా లేదా అన్న దానిపైన కూడా ఒక వార్త వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. సింహాచలంలో అంత పెద్ద దుర్ఘటన జరిగితే ప్రభుత్వం తన తప్పును ఒప్పుకోవాల్సింది పోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి మళ్లించే ప్రయత్నం కూడా చేశారు. ఈరోజు ఈనాడు పత్రికలో కొన్ని వ్యాఖ్యలు రాశారు. 2 అంశాలు ఉన్నాయి ఈనాడు పత్రికలో. ఆ గోడ ఓ ఇంజనీర్ నిర్వాహకమే, పట్టణాభివృద్ధి సంస్థలో ఆయనదే ఇష్టారాజ్యం, నాడు ఋషికొండ ప్యాలెస్ పనుల్లోనూ కీలక పాత్ర అంటూ రాశారు. అంటే ఆ ఋషికొండ ప్యాలెస్లో కట్టిన ఆయనే ఇక్కడ కట్టారు అని రాశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఋషికొండ ప్యాలెస్నేమే నాసిరకంగా కట్టలేదు. అది ఒక అద్భుతమైన కట్టడమే. దాన్ని ఎలా వాడుకోవాలి అని కూడా ప్రభుత్వానికి అర్థం కాని స్థాయిలో ఆ కట్టడాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇలా కూలిపోయేలాగా, ఒక గాలి వాన వస్తే కూలిపోయేలాగా కట్టడం అయితే ఇదే ఇంజనీర్ అక్కడ చేయలేదు కదా. మరి ఇక్కడ జరిగిందంటే కారణం ఏంటి? ఈ ప్రభుత్వంలో లోపమే కదా. అసలు నిజంగానే ఆ ఇంజనీరే ఈ ఇంజనీరే ఆయనే అని చేస్తూ ఉంటే మరి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఏమైంది? అక్కడున్న అధికారులు, దేవాదాయ శాఖ అప్రమత్తంగా ఉండాలి కదా. నిజంగా వీళ్ళు చెప్పేదే నిజమైతే ఆ ఇంజనీర్ని ఇక్కడ పెట్టకూడదు అనేది ఉండాలి కదా. అంటే ఇంజనీర్లందరినీ కూడా ఇంకా డివైడ్ చేయాలనేమో, వైసీపీ వాళ్ళు వీళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు అని డివైడ్ చేసి మరి పనులు చేయిస్తారో ఏమో. అక్కడ అద్భుతమైన కట్టడం కట్టిన వాళ్ళు ఇక్కడ కూలిపోయిన ఒక గోడ కట్టారు ఆ ఇంజనీర్ అంటే ఎవరైనా నమ్ముతారా? దాంతోపాటు ఈనాడులోనే రాశారు చూడండి, భక్తుల ప్రాణాలు తీసిన పాపం ఎవరిది? చందనోత్సవం ఉందని తెలిసిన సెలవుపై అమెరికా వెళ్ళిన ఈవో త్రినాథ్. ఇంత పెద్ద ఉత్సవం ఉంటే ఒక ఈవో అమెరికాకి వెళ్ళిపోతుంటే ఆ లీవ్ని ఎవరు మంజూరు చేశారు? ఎలా అనుమతించారు? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అవగాహన లేని ఆర్జేసీకి ఇన్ఛార్జ్ ఈవో బాధ్యతలు. అవగాహన లేని వ్యక్తికి ఇన్ఛార్జ్గా ఈవోగా నియమించారంటే అది ప్రభుత్వ తప్పు కాదా? దేవాదాయ శాఖ ఏం చేస్తోంది? అధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్య ఉత్సవ అధికారిగా తొలుత భ్రమరాంబ నియామకం. ఆమె బాధ్యతలు చేపట్టి తర్వాత వైదొలిగిన వైనం. క్రియాశీలకంగా ఉండని మూర్తికి బాధ్యత. అంటే ఇవన్నీ ఎవరు గాలికి వదిలేశారు? ఒక ఈవో ఏమో కరెక్ట్గా ఈ టైంలో అమెరికాకి వెళ్ళిపోతే లీవ్ మంజూరు చేశారు. ఇంకో ఆయనకు అవగాహన లేని వ్యక్తి అంటే ఈరోజు రాశారంటే ఈనాడు పత్రికకు తెలిసిన విషయం కూడా ప్రభుత్వానికి తెలియదన్నమాట, అధికారులకు మంత్రులకు తెలియదనుకోవాలన్నమాట. అసలు గాలికి వదిలేశారు, ఎవ్వరూ పట్టించుకోలేదని ఈనాడు పత్రికలో రాసేసుకొని మళ్ళీ ఆ గోడ ఇంజనీర్ నిర్వాహకం అని తోసేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఇంకేమనాలి? అసలు ఇంత పెద్ద ఉత్సవం పెట్టుకొని ఎప్పుడో సిద్ధం చేయాల్సింది పోయి వారం రోజుల క్రితం ఇలాంటి గోడ కట్టారు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు పనుల విషయంలో, ఏర్పాట్ల విషయంలో కూడా అర్థమవుతోంది కదా. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నెటిజన్లు, కొందరు యూట్యూబర్లు జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల్ని, మరి ముఖ్యంగా వైఎస్ భారతిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని ఇష్టానుసారం పోస్టులు పెట్టడం, వీడియోలు చేయడం రకరకాలుగా చేస్తున్నారు. దీనిపైన అంబటి రాంబాబు ఏకంగా సొంతంగానే ఒక పోరాటం మొదలుపెట్టారు. సుదీర్ఘంగా పోరాడుతున్నారు. పదే ఫిర్యాదులు ఇచ్చినా సరే పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. దీనిపైన ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళారు. నిన్న ఈ అంశంపైనే హైకోర్టులో వాదనలు కూడా వినిపించాయి. స్వతహాగా అంబటి రాంబాబు న్యాయవాది కావడంతో స్వయంగా ఆయనే వాదనలు కూడా వినిపించే ప్రయత్నం చేశారు. నిన్న తాము ఫిర్యాదు చేస్తూ ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం లేదు. తమ పార్టీ అధ్యక్షుడితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనతో పాటు తన కుటుంబ సభ్యులపైన కూడా అత్యంత అనుచితంగా పోస్టులు పెట్టి దారుణంగా ప్రవర్తించారు. వాళ్ళపైన కేసులు నమోదు చేయడం లేదంటూ వాదనల సందర్భంగా హైకోర్టు దృష్టికి అంబటి రాంబాబు తీసుకెళ్లారు. తొలుత ఇంగ్లీష్లో వాదనలు మొదలుపెట్టిన అంబటి రాంబాబు ఆ తర్వాత తాను తెలుగులో అయితే ఇంకా బాగా వాదనలు వినిపించేందుకు, కమ్యూనికేషన్ బాగుంటుందన్న ఉద్దేశంతో తెలుగులో వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కూడా న్యాయమూర్తిని కోరారు. అయితే న్యాయమూర్తి మాత్రం సరదాగానే ఆ ప్రతిపాదనను అంగీకరించలేకపోయారు. మీకు తెలుగులో వాదనలు వినిపించే అవకాశం ఇస్తే ఇక మిమ్మల్ని అడ్డుకోవడం మా వల్ల కాదు, కాబట్టి మీరు ఇంగ్లీష్లోనే వాదనలు కొనసాగించండి అని కూడా చెప్పింది. దాంతో అంబటి రాంబాబు ఇలా వాదనలు కొనసాగించారు, కేసులు నమోదు చేయడం లేదని చెప్పారు. అయితే ప్రభుత్వ తరఫు న్యాయవాది మాత్రం మొత్తం 5 ఫిర్యాదులు ఇస్తే 4 ఫిర్యాదుల మీద కేసు నమోదు చేశామంటే ఈయన హైకోర్టుకు వెళ్ళిన తర్వాతే ఆ 4 కేసుల్లో కూడా కేసు నమోదు చేశారు, ఫిర్యాదుల్లో కూడా పోలీసులు. ఇక 5వ కేసులో స్వతహాగా అంబటి రాంబాబు బాధితుడు కాదు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బాధితుడు అంటూ ఉన్నారు. కాబట్టి దానిపైన ఇంకా మేము ఫిర్యాదు చేయలేదు, కేసు నమోదు చేయలేదు అని కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసుపైన తదుపరి విచారణను వాయిదా వేశారు. ఆ లోపుగా తాము కౌంటర్ దాఖలు చేస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది. అటు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు సంబంధించిన కంపెనీతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఈ వార్తను సాక్షిలో ప్రచురించారు. రాధాకృష్ణకు సంబంధించిన యాక్టివ్
పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్తో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఈ ప్రతిపాదనకు ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా బుడమేరు కెనాల్ మీద 1.4 మెగావాట్ల మినీ జల విద్యుత్ కేంద్రం ఉంది. దీని నుంచి 15 ఏళ్ల పాటు, ఇది రాధాకృష్ణకు సంబంధించింది, దీని నుంచి 15 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలుకు విద్యుత్ నియంత్రణ మండలి కూడా అనుమతిచ్చింది. యూనిట్కు ₹2.50 చొప్పున ఈ విద్యుత్ కొనుగోలుకు చెల్లిస్తారు. 2025 జూన్ 1 నుంచి ఈ విద్యుత్తును తీసుకోబోతున్నారు. ఇది రాధాకృష్ణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన నజరానా అని కూడా ఇందులో సాక్షిలో రాశారు. ఇటీవల బుడమేరుకు వరదలకు వచ్చినప్పుడు విజయవాడ నగరం అతలాకుతలం అవడానికి కారణం ఈ యాక్టివ్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఒక ప్రధాన కారణం అన్న ప్రచారం కూడా నడిచింది. ఆ అంశాన్ని కూడా సాక్షి విరోధ పత్రికలో ప్రచురించింది. దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అనాలో లేకుంటే రాజకీయ కక్ష సాధింపు అనాలో కానీ వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద కూడా రామగిరి సిఐ ఎస్ఐలు అక్కడికి వెళ్ళి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లేకపోవడంతో వెనక్కి వెళ్లారు. ఆయన తండ్రి ఆత్మారామరెడ్డి మాత్రమే ఉండడంతో ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళారని ఆరాధిశారు. అయితే తనకు తెలియదు ఎక్కడికి వెళ్ళారో తన కుమారుడని ఆయన చెప్పారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు. అయితే ఈ కేసులు నమోదు చేశారు. ఈ కేసులు కూడా మరి ఎలాంటి కేసులు? జగన్మోహన్ రెడ్డి రామగిరి వెళ్ళినప్పుడు ఆ హెలిప్యాడ్ వద్ద అంత కొద్దిగా ఇది జరిగింది రచ్చ. ఆ రచ్చ కేసులో ఈయన మీదే కేసు పెట్టారు. వైసీపీ నాయకులతో పాటు ఈయన మీద కూడా కేసు పెట్టారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద. ఆ కేసులో అరెస్ట్ చేసేందుకు ఇంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈయన హైకోర్టుకు వెళ్తారు, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో ఆలోపే అరెస్టు చేయాలని కూడా భావిస్తున్నారు. దాంతోపాటు పోలీసులు ఈయనకు బెయిల్ ఇవ్వద్దని హైకోర్టు వరకు కూడా వెళ్ళిపోయారు. అంటే ఇదేం హత్య కేసు కాదు, లేకుంటే తీవ్ర నేరానికి పాల్పడలేదు. అక్కడ హఠాత్తుగా ఇంత జరిగాయి, జనం అంతా వచ్చేసారు, కార్యకర్తలంతా హెలిప్యాడ్ వద్దకు, హెలికాప్టర్ వద్దకు. పోలీసులు విఫలమయ్యారు. అయితే మొత్తం ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం, కనీసం నోటీసులు ఇచ్చి ఇలాంటి కేసులో విచారణకు పిలిచారంటే అదో పద్ధతిగా ఉంటుంది. అలా కాకుండా ఏకంగా అరెస్టు చేయాలని చెప్పి రాత్రులు ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఈయనకు బెయిల్ ఇవ్వద్దని కోర్టు వరకు వెళ్ళడం, ఇవన్నీ చేస్తున్నారంటే ఇంత కక్ష సాధింపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దిగుతోంది? అంటే లోకల్ ఎమ్మెల్యే పరిటాల కుటుంబం ఒత్తిడి ఏమైనా పనిచేస్తుందా? ఇదైతే మాత్రం ఇవన్నీ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెచ్చేటి. ఏదో చేయకూడని నేరమో ఏదో ఇష్టానుసారం చేసింటే కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ ఆ రోజు హెలిప్యాడ్ వద్ద పోలీసుల వైఫల్యం కారణంగా జరిగిన దానికి ఏకంగా కేసులు పెట్టారు, బాగానే ఉంది. కనీసం విచారణకు పిలవకుండా డైరెక్ట్ అరెస్ట్ చేసి లోపలేసేయాలి అన్నంత ఉత్సాహం చూపుతున్నారంటే మరి నిజంగానే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కానీ ప్రజలు భావించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటు గంటా ఆస్తులకు సంబంధించిన వేలం ప్రక్రియకు సంబంధించి కూడా సాక్షిలో ఒక కథనం ప్రచురించారు. ఇండియన్ బ్యాంక్ అనేది ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా పేరుతో లోన్ తీసుకున్నారు. ఈయన ఎప్పుడు 2016లో లోన్ తీసుకున్నారు. ఎంత? 141 కోట్లు. కానీ అది చెల్లించలేదు. ఇప్పటికి వడ్డీతో అన్నీ కలిపి, ఫైన్ అన్నీ కలిపి 463 కోట్ల రూపాయలకి చేరింది. అయితే ఇప్పుడు వేలం ప్రకటన విడుదల చేశారు. తీసుకున్నది 141 కోట్లు అయితే ఇప్పుడు మొత్తం వడ్డీతో సహా అన్నీ కలిపి, పెనాల్టీలు అన్నీ కలిపి 463 కోట్లకు చేరింది. ఈ ఆస్తులకు బ్యాంకు నిర్ణయించిన రిజర్వ్ ధర మాత్రం 3,39,00,000 ఉంది. అయితే ఈ ఆస్తులకు సంబంధించి ఇప్పుడే కాదు, ఇదివరకు చాలా సమయాల్లో ఇలాంటి వేలం ప్రకటన ఇచ్చారు. కానీ వేలం మాత్రం జరగలేదు. ఇప్పుడు కూడా జరుగుతుందా లేదా అన్నదైతే అనుమానంగా ఉంది. గంటా శ్రీనివాస్ తన రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఈ వేలం ప్రకటన విడుదల చేసినప్పటికీ వేలం మాత్రం జరగకుండా అడ్డుపడుతూ ఉంటారు అన్న ఒక విమర్శ, ఆరోపణ కూడా ఉంది. అయితే ఇప్పుడైనా సరే ఆ వేలం పాట నిర్వహిస్తారా లేదా అన్నది డౌటే. ఎప్పుడు అంటే ఈ మే 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేలం పాట ఉంటుందని చెప్పి ప్రకటనలో ఇండియన్ బ్యాంక్ చెప్పింది. సో ఈసారి వేలం వేస్తారా లేదా చూడాలి. మరి అంటే తక్కువ విలువైన ఆస్తులు తాకట్టు పెట్టి కోట్ల రూపాయల అప్పులు తీసుకొని రాజకీయ నాయకులు పరువులు ఎగ్గొడుతున్నారు అన్న ఆరోపణ కూడా ఉంది. సో గంటా శ్రీనివాసరావు విషయంలో చాలా కాలంగా ఈ ఆస్తుల వేలానికి సంబంధించిన వ్యవహారం నడుస్తూనే ఉంది. సో ఈసారైనా ఒక కొలిక్కి వస్తుందా, లేకుంటే ఈసారి కూడా ఈ వేలం పాట అన్నది వాయిదా పడుతుందా అన్నది చూడాలి. మరి అప్పన్న చందనోత్సవ వేళ ఘోరం, కొండపోత వానకు గోడ కూలి 7 భక్తులు దుర్మరణం. టెర్రరిస్ట్ పత్రిక అంటే ఇదే అనేది. ఒకటే అనరు, గోడ కూలటం వల్లే చనిపోయింది. కానీ గోడ కూలటానికి కారణం ఎవరు? మరి కొండపోత వానలు గులిస్తే ఇదే సింహాచలంలో మరి మిగిలిన ఎక్కడ గోడ ఎందుకు పడిపోలేదు? ఈ ఒక్క గోడ ఎందుకు పడింది? ఇంకా విశాఖపట్నంలో ఎక్కడ ఏ గోడ ఎందుకు కొల్లేదు? ఒకటే కూలింది. ఇది కదా వార్త రాయాల్సింది. జగన్ గారి ప్రభుత్వంలో జరిగితే ఏం రాసేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారే గుత్తేదారు, తాడేపల్లి ప్యాలెస్కి ఇక్కడి నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి, అందుకని నాసిరకం గోడ కట్టారని చెప్పి పిచ్చి వాగుడు వార్తలు రాసేవాళ్ళు కదా, టెర్రరిజం ముసుగేసుకొని. సో ఇప్పుడు దీంట్లో
లోపలికి వెళ్ళినా గోడ నిర్మాణంలో నిలువెత్తు నిర్లక్ష్యం. వైదిక సిబ్బంది వద్దన్న అడ్డగోలుగా కట్టేశారు. మూర్ఖంగా వ్యవహరించిన పర్యాటక శాఖ. హడావుడిగా చేపట్టిన పనులే కొంప ముంచాయి. 5 మంత్రుల కమిటీ వెళ్ళింది కదా, ఏ గుడ్డిగాడికి పళ్ళు తోమారు? 5 మంత్రుల కమిటీ సింహాచలం గుడికి వెళ్ళి ప్రసాదం తిని వచ్చారు, అంతేనా? పన్నులు చూడలేదా? ఓన్లీ ప్రసాదం దర్శనం చేసుకుని వచ్చారా 5 మంత్రుల కమిటీ? పునాది లేకుండా సిమెంట్ ఇటుకలు పేర్చి గోడ నిర్మాణం, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫోటో. వైరల్ అయ్యేదన్నా జరిగిందే కదా, అది రాయండి మీరు. వాన నీటి ఉధృతి కోతకు గురై కూలిపోయిన కూడా వాన నీటి ఉధృతి కాదు. దయచేసి తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం చేయొద్దు. మీ కాంట్రాక్టర్లోకి మీరు కమిషన్ల కోసం వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెచ్చి అడ్డగోలు నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇది జరిగింది. ఆ గోడ ఓ ఇంజనీర్ నిర్వాహకం, పర్యాటక అభివృద్ధి సంస్థలో ఆయన ఇష్టారాజ్యం. ప్రభుత్వం మారేనా ఆయనదే హవా. చెప్పండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బంధుమంత్రి చెప్పండి, లేకపోతే మీ బతుకులు చేయడా. మీరు మారరు, మనుషులు కాదు మీరు.